నాన్న వద్దు, మనకు ట్రాన్స్జెండర్స్ అవసరం లేదు అంటే సరిపోయేది. ఇప్పుడు ఆ అమ్మాయిని 2.5 ఏళ్ళు అవసరానికి వాడుకొని చేసుకొని అంతా చేసిన తర్వాత ఇప్పుడు మా అమ్మ నాన్న వద్దంటున్నారు, చేయట్లంటే ఏంటి పరిస్థితి? అమ్మాయి 2 lakhs అప్పు ఉందంటే అప్పు తీర్చాను మేడం. ఐఫోన్ కావాలంటే ఐఫోన్ కొనిచ్చాను. ఓహో, డబ్బుల కోసం ఇష్టపడ్డా అమ్మాయిని? నెక్స్ట్ వచ్చేసి బైక్ కూడా కొనిచ్చాను మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? నన్ను సావమంటారా? ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక తీరు మాట్లాడతారు, నువ్వు ఒక తీరు మాట్లాడతావు, ఈమె ఒక తీరు మాట్లాడతావు, మా అయ్య మా అమ్మ ఒక తీరు. ఇప్పుడు నేను పైసలు ఇచ్చానని పైసల కోసం చెప్తలేదు. ఇప్పుడు నువ్వు అనే మాట నేను చెప్తున్నాను, నేను పైసల కోసం చెప్పట్లే. అంటే ఇప్పుడు దాకా ఉన్నందుకు నేను ఏం పెట్టానో చెప్తున్నా. అమ్మాయి జస్ట్ ఆయన అంటే అంత ఇష్టము, ఆయన కోసం ఏమైనా చేస్తా అని చెప్పి చెప్తుంది అంతే తప్ప అమ్మాయి నేను ఇంత పెట్టినా అంత పెట్టినా. నేను ఇంకోటి మేడం, పెళ్ళైన తర్వాత కూడా మీ పేరెంట్స్ నేను వదిలేదు, మీ పేరెంట్స్ కూడా చూద్దాము. నువ్వు తెచ్చింది మీ పేరెంట్స్ కి ఇవ్వు, నేను తెచ్చింది మా పేరెంట్స్ కి ఇచ్చుకుంటాం, మన ఇద్దరం కలిసి ఉంటాం లైఫ్ అంతే. అసలు నాకు తెలిసి ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిల కంటే కూడా ట్రాన్స్జెండర్స్ చాలా అంటే చాలా వాల్యూ ఉంది, వాళ్ళు చాలా బెటర్ కూడా. వాళ్ళు ఇచ్చిన వాల్యూ పేరెంట్స్ కి ఎవరు ఇవ్వరేమో అనిపిస్తుంది ఒకసారి.